అందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. భూమి అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డి మొక్కకైనను ఏ మనుషునికైనను ఏ మొక్కలకైనను మరియు ఏ వృక్షమునికైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు, కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరుపు వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశ భాషలో వాని పేరు అపోల్లోయోను. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చునిన వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధవర్ణముల మైమరువులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహం తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని గంధకములను బయలు వెళ్ళుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెళ్ళుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగమున చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నొసల యందున వాటి తోకల యందున ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములకు పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.